నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ మహిళ. రాజకీయాల్లో అమ్మతనం లోపించిందని, ఆ లక్షణం ఏ పార్టీలో కూడా కనిపించడం లేదని గంభీరమైన వ్యాఖ్యలు చేసిన టీఆర్ఎస్ నాయకురాలు కవిత ఆ అమ్మతనం తనలో ఉందని తాజాగా నిరూపించుకున్నారు. రాజకీయాలకు అతీతంగా ఎలా మాట్లాడాలో, ఎలా వ్యవహరించాలో ఇటీవల కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిపై వెల్లువెత్తిన ఆరోపణల నేపథ్యంలో ఆమె స్పందించిన తీరు మహిళా లోకం నుంచి పాజిటివ్ రెస్పాన్స్ క్రియేట్ చేస్తోంది. బీఆర్ఎస్ నేతలు అత్యుత్సాహానికి పోయి ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేశారని ఆమె తీవ్రంగా స్పందించారు. బండి భగీరథ్ మీద పోక్సో కేసు నమోదైన నేపథ్యంలో ఆమె తన సోదరుడిని కూడా ఇండైరెక్ట్గా టార్గెట్ చేయడం గమనించాలి. మరోవైపు పార్టీ పేరు ప్రకటించినప్పుడు తాను రాష్ట్ర ప్రజలకు మాటిచ్చినట్టుగానే తాజా కేసులో ఒక తల్లిలాగా ఎంతో బాధ్యతగా కామెంట్స్ చేశారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సమాజంలో తలెత్తిన పరిస్థితులు, పరిణామాల నుంచే నాయకులు పుట్టుకొస్తారని తాజాగా మరోసారి రుజువవుతోంది. తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవిత బండి భగీరథ్ వర్సెస్ ఓ అమ్మాయి విషయంలో వెల్లువెత్తిన ఆరోపణలు, ప్రత్యారోపణల నేపథ్యంలో ఆమె స్పందించిన తీరుపై తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరమైన చర్చకు దారితీసింది. బీఆర్ఎస్ నేతలు తమ అత్యుత్సాహంతో ఎంతో భవిష్యత్తున్న ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేశారని, ఇద్దరికి పరిమితమైన ఆ విషయాన్ని రాజకీయంగా వాడుకున్నారని, బండి సంజయ్ని టార్గెట్ చేసే క్రమంలో ఒక అమ్మాయి జీవితాన్ని పావుగా వాడుకుంటున్నామనే స్పృహ బీఆర్ఎస్ నేతలకు లేదని కవిత తీవ్రమైన విమర్శలు చేశారు. కవిత ఏమన్నారో ఆమె మాటల్లోనే ఓసారి విందాం. భారతదేశం యొక్క సహాయక మంత్రిగా, హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి బండి సంజయ్ గారు కూడా ఆ వేదికను పంచుకోవడం నిజంగా చాలా శోచనీయం. ఎందుకంటే వారి కుటుంబ సభ్యులు అత్యంత గంభీరమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి తరుణంలో ఆ వేదికను వారంతట వారే పంచుకోకుండా ఉంటే బాగుండేది, మర్యాదగా ఉండేది. ఎందుకంటే వాళ్ళ సమాజంలో ఒక మెసేజ్ ఏమొచ్చిందంటే, ఇటువంటి రాజకీయ కుటుంబాలలో ఉన్నటువంటి వారి పిల్లలు ఏ తప్పు చేసినా సరే పోలీసులు మరి సరైనటువంటి చర్యలు తీసుకోలేని పరిస్థితి ఉంటుంది అనేటటువంటి ఒక మెసేజ్ వారు ఆ వేదికను పంచుకోవడం ద్వారా పోయింది. అందుకనే నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని చేస్తున్నటువంటి డిమాండ్ ఏంటంటే, బండి సంజయ్ గారి కుమారుడు ఎదుర్కొంటున్నటువంటి ఆరోపణలో భారతీయ జనతా పార్టీకి ఒక అలవాటు ఉన్నది. ఇట్లాంటి నేరారోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళని వాళ్ళు దేశం దాటిస్తారు మొదలు. సో బండి సంజయ్ గారి కుమారుడు ఈ దేశం వదిలి వెళ్ళిపోకుండా ఉండడానికి తక్షణమే మన తెలంగాణ పోలీస్ అధికారులు లుకౌట్ నోటీస్ లాంటిది ఇవ్వాలి. అన్ని ఎయిర్పోర్ట్స్లో కూడా వారిని మరి కట్టడి చేసే విధంగా ప్రయత్నం చేయాలి. మొట్టమొదలు ఆ పని చేసినట్టయితే తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఒక విశ్వాసం వస్తుంది. పారదర్శకంగా మరి మంచి విచారణ జరుగుతుంది అనేటటువంటి విశ్వాసం ఒకటి వస్తుంది. ముందు తనని కట్టడి చేసిన తర్వాత మరి అమ్మాయి వాళ్ళ మీద వీళ్ళ మీద అమ్మాయి వాళ్ళు రకరకాల కేసులు పెట్టుకున్నారు. అది కోర్టు చట్టం ఎట్లా డిసైడ్ చేస్తే అట్లా జరుగుతుంది. కానీ ముందు తను బయటకు వెళ్లకుండా చూడాలి, పోలీస్ వాళ్ళు విశ్వాసాన్ని కల్పించాలి. రెండవది, కొన్ని పార్టీల వాళ్ళు ఒక ట్వీట్ వేసేసి మొత్తం సమస్యను ఏదో పరిష్కారం చేసినాము అనేటటువంటి ఆలోచనతోని అవాకులు చెవాకులు నా మీద వాగుతున్నటువంటి సందర్భాన్ని మనం చూసినాం. ఒక ఆడపిల్ల విషయం వచ్చినప్పుడు, అది కూడా ఒక మైనర్ అమ్మాయి విషయం వచ్చినప్పుడు సమాజంలో బాధ్యతాయుతమైనటువంటి ప్లేస్లో ఉన్న ప్రతి ఒక్కరం కూడా కొంత సంయమనం పాటించాలి. సోషల్ మీడియాలో ఏది పడితే అది వాగితే ఆడపిల్లలకి ఎక్కువ నష్టం జరుగుతుంది. మన సమాజం ఇప్పటికి కూడా రేపు పొద్దున బండి సంజయ్ గారి అబ్బాయి దోషి కాదు అని తేలినా, దోషి అని తేలినా సమాజం మగపిల్లల్ని క్షమిస్తుంది, కానీ ఆడపిల్లలకు మాత్రం కంప్లీట్గా లైఫ్ బర్బాద్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా చేస్తున్న అత్యుత్సాహంతో ఏం జరిగింది, బండి సంజయ్ వారి సైడ్ నుంచి వాళ్ళు ఆ ఆడపిల్ల మొత్తం వీడియోలు, ఫేసులు, ఫోటోలు మొత్తం బయట పెట్టారు. అంటే ఒక అమ్మాయి, ఆమె మైనరో కాదో అనేటటువంటి చర్చ ఉంది. ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేయడానికి ఇవాళ డైరెక్ట్గా బీఆర్ఎస్ పార్టీయే కారణం. ఏం అవసరం ఉంది, అంత అత్యుత్సాహం ఏముంది? ఇష్యూ సాల్వ్ చేయనియండి. మాట్లాడుతున్నారు కదా, డెఫినెట్గా ఆడపిల్ల పక్షమే ఉంటాం. మన తెలంగాణ సమాజంలోనే అది ఉన్నది, ఆడపిల్ల పక్షమే ఉంటాం. ఈ కేసులో కవిత ఇలా వ్యాఖ్యానించడంపై బీఆర్ఎస్ సోషల్ మీడియా కవితను యథాప్రకారం విమర్శల పాలు చేసింది. బండి సంజయ్ని వెనకేసుకురావడానికే కవిత పార్టీ పెట్టారా అనే దాకా కొందరి కామెంట్లు వెళ్లాయి. అయితే కవిత ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఒక తల్లి పాత్ర పోషిస్తూ అమ్మాయి భవిష్యత్తే ప్రధానంగా,
బాధ్యతాయుతంగా స్పందించారన్న వ్యాఖ్యలు పలు సెక్షన్స్ నుంచి వినిపిస్తూ ఉండడం విశేషం. మరోవైపు ఆమె బండి సంజయ్ కుమారుడి విషయంలో ఎక్కడా రాజీ ప్రకటించకపోవడం కూడా గమనించాలంటున్నారు సామాజిక విశ్లేషకులు. సంజయ్ కుమారుడు భగీరథ్కు లుకౌట్ నోటీసులు జారీ చేసి విదేశాలకు పారిపోకుండా అడ్డుకోవాలని, అరెస్ట్ చేయాలని కవిత డిమాండ్ చేశారు. మరోవైపు బాధిత అమ్మాయి జీవితం నాశనమైందని, అత్యుత్సాహం వల్ల ఆమె ఫోటోలు, వీడియోలు బయటకొచ్చాయని, అందుకు బీఆర్ఎస్ సోషల్ మీడియా టీం అత్యుత్సాహమే కారణమని విమర్శలు గుప్పించారు. మరోవైపు బండి సంజయ్ కొడుకు రాజకీయాల్లో లేడని, అందువల్ల కుర్రాడైన ఆ వ్యక్తిని కూడా రాజకీయంగా ఉపయోగించుకోవడం సరైంది కాదని కుండబద్దలు కొట్టారు కవిత. దీంతో ఈ కేసులో భాగస్థులైనటువంటి ఆ ఇద్దరి విషయంలోనూ తల్లి పాత్రను సమానంగా పోషించినట్లయిందని అంటున్నారు విశ్లేషకులు. కేసు విచారణ జరగనివ్వాలని, ఆ మాత్రం ఓపిక లేకపోతే ఎలా అంటూ ఇండైరెక్ట్గా కేటీఆర్ తీరును కవిత ప్రజల ముందుంచడం గమనించాలి. ఇంకో కోణంలో కవిత తన సోదరుడు కేటీఆర్ నాయకత్వ వైఫల్యాన్ని కూడా ప్రజల ముందు ఉంచారంటున్నారు. కవిత బీఆర్ఎస్ను ప్రత్యక్షంగా టార్గెట్ చేయడం ద్వారా పార్టీని నడిపిస్తున్న కేటీఆర్పై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది కల్వకుంట్ల కుటుంబంలో తలెత్తిన ఆధిపత్య పోరును మరోసారి హైలైట్ చేస్తున్నప్పటికీ, ఒక ముఖ్యమైన ఇష్యూ తలెత్తినప్పుడు తాను ఖచ్చితంగా ఒక తల్లిలాగే బిహేవ్ చేస్తానని, తల్లి అందరికీ తల్లే కాబట్టి ఆ పాత్రను తాను అలాగే పోషిస్తానని పూర్తి క్లారిటీ ఇచ్చినట్లయింది. తల్లి పాత్రను తన తండ్రి పోషించలేదని, అటు అన్నా పోషించలేకపోయారని కవిత ఇండైరెక్ట్గా ప్రజలకు చెప్పారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మరి కవిత చేసిన వ్యాఖ్యల్లోని అర్థాన్ని, ఉద్దేశాన్ని కేటీఆర్ సరైన కోణంలోనే తీసుకుంటారా? తమ పార్టీకి 2 కుటుంబాల ఇష్యూ కంటే రాష్ట్ర ప్రజల సంక్షేమమే ముఖ్యమని నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తారా? ఆ విధంగా తమ పార్టీ ఇమేజ్ని పెంచే ప్రయత్నం చేస్తారా? వేచి చూడాలి.